నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హర్ష టీచర్ కవిత హర్ష తల్లిదండ్రులతో హర్ష నైతిక ప్రవర్తన బాగుండటం లేదు, చెడు అలవాట్లకు దగ్గరవుతున్నాడు అని చెప్పింది. హర్ష ఫోన్లో హిస్టరీ చెక్ చేసిన వాళ్ళ నాన్న నిర్ఘాంతపోయాడు. ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా వినండి. స్కూల్ నుండి హర్ష ఇంటికి వచ్చాడు. హర్ష ఒక కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. హర్ష తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు. ఇంట్లో ఆయా ఉంటుంది. సోఫాలో బ్యాగ్ పడేసి కూర్చున్నాడు. ఆయా టిఫిన్ తెచ్చిపెట్టింది. హర్ష చాలా కోపంగా ఉన్నాడు. నాకు టిఫిన్ అక్కర్లేదు, నేను తినను అన్నాడు చికాగ్గా. పాలు తాగుతావా బాబు అంది ఆయా. నువ్వు నోరు మూసుకొని వెళ్ళు అన్నాడు హర్ష విసురుగా. ఆయా మెల్లగా లోపలికి వెళ్ళింది. హర్షకు అసలే మంటగా ఉంది. కారణం, ఈరోజు వాడిని టీచర్ కోప్పడింది. హోంవర్క్ చేయలేదనో పాఠం వినలేదనో కాదు, ఆడపిల్లల బాడీ పార్ట్స్ అసభ్యంగా చిత్రాలు నోట్స్లో గీసి వాటి మీద ఫ్రెండ్స్తో చెత్తగా జోకులు వేస్తున్నాడు. బోర్డు మీద లెక్కలు వేసి చూపిస్తున్న కవితా టీచర్ తిరిగి చూసింది. హర్షతో పాటు బెంచ్మేట్స్ కూడా కలిసి తల వంచి నవ్వుకుంటూ ఉన్నారు. పిల్లల దగ్గరికి వచ్చింది కవితా టీచర్. ఆవిడను పిల్లలు గమనించలేదు. ఆవిడ వచ్చి హర్ష దగ్గర నుండి నోట్స్ తీసుకుంది. ఈ నోట్స్లో డ్రాయింగ్స్ నువ్వు వేశావా? బదులివ్వలేదు హర్ష. మౌనంగా నిల్చున్నాడు. టీచర్ ముగ్గురు పిల్లల్ని బయటికి పంపించింది. క్లాస్ అయ్యేదాకా క్లాస్ బయటే ఉన్నారు ముగ్గురు పిల్లలు. టీచర్ క్లాస్ బయటకు వచ్చింది. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే స్కూల్ నుండి పంపించేస్తాను, ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేయకండి, గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చాలా అవమానంగా అనిపించింది హర్షకు. టీచర్ మీద చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇంటికొచ్చి ఆయా మీద చూపించాడు. సాయంత్రం 6ంటికి తల్లి సుమ ఇంటికి వచ్చింది. అప్పటికి ఆయా వంట చేసి పెట్టి రెండో రోజుకు దోసపిండి మిక్సీలో వేస్తూ ఉంది. సుమ రాగానే టీ కలిపి తెచ్చింది. అమ్మా, హర్షబాబు స్కూల్ నుండి వచ్చాక టిఫిన్ చేయలేదమ్మా, పాలు కూడా తాగలేదు అంది ఆయా. సరే, నువ్వు నీ పని చేసుకుని వెళ్ళు అంది సుమ. హర్ష దగ్గరికి వచ్చింది. హర్ష కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఏం నాన్న, టిఫిన్ తినలేదా? పాలు కూడా తాగలేదు, నీరసం రాదు, కొంచెం తిందుగానిరా, నేను తినిపించినా అంది సుమ హర్ష తల నిమురుతూ. తల్లితో ఏమీ చెప్పలేదు హర్ష. ఒకవేళ స్కూల్లో టీచర్ తిట్టిందని చెప్తే తల్లి ఎందుకు ఏమిటి అంటూ ఆరా తీస్తుందేమో అని భయం వేసింది. తల్లి కొంగులో తలదాచుకున్నాడు. ఆయా చేసిన టిఫిన్లు అంత టేస్ట్గా ఉండవు, బోర్ కొడుతుంది, కాస్త వెరైటీగా ఏమన్నా తెప్పించు అన్నాడు గారాబంగా. పిజ్జా తెప్పించినా? ఓకే ఓకే, ఐస్ క్రీమ్ కూడా. సుమ స్విగ్గీలో హర్షకు కావాల్సినవి ఆర్డర్ చేసి కంప్యూటర్ ముందు కూర్చుంది. ఆమెకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. చేయాల్సిన అసైన్మెంట్లు చాలానే ఉన్నాయి. పైన మేనేజర్ వెంటనే చేసి చూపించమన్నాడు. ఆఫీసులోనే కాకుండా ఇంటికి వచ్చాక కూడా పని చేసుకుంటూ ఉంటుంది. హర్షకు ఆన్లైన్ ట్యూషన్ పెట్టింది. వాడి చేత హోంవర్క్ చేయించే బాధ్యత ట్యూషన్ టీచర్దే. హర్ష తండ్రి వినయ్ రాత్రి 8ంటికి ఇంటికి వచ్చాడు. అప్పటికి హర్ష ట్యూషన్ కూడా పూర్తయింది. రాత్రి ముగ్గురు భోజనాలు చేసేసరికి ఆయా మరోసారి వచ్చింది. అన్నీ సర్దిపెట్టి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి ఆయా ఇంటికి వెళ్ళింది. రెండో రోజు హర్ష నిద్ర లేవలేదు. పిల్లవాడిని లేపింది సుమ. కాస్త నీరసంగా ఉంది అమ్మా, స్కూలుకు వెళ్ళలేను అన్నాడు హర్ష. సుమ పిల్లవాడి నుదురు తాకి చూసింది. వేడిగా లేదు. అప్పటికే వినయ్ లేచి తయారవుతూ ఉన్నాడు. వీడికి కొంచెం నీరసంగా ఉంది చూడండి. పిల్లవాడి దగ్గరకు వచ్చాడు వినయ్. ఏం నాన్న, ఈ రోజుకు రెస్ట్ తీసుకుంటావా? కాస్త బత్తాయి రసం తాగు. ఈ రోజుకు స్కూల్కి వెళ్ళకపోతే ఏమీ కాదు, నేను మీ క్లాస్ టీచర్కు లీవ్ లెటర్ రాసి మెయిల్ చేస్తాను, యూ టేక్ రెస్ట్ అంటూ పిల్లవాడి తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తల్లి తండ్రి ఆఫీస్కు వెళ్ళారు. హర్ష ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆయా పొద్దున 6ంటికి వస్తుంది. వీళ్ళకు టిఫిన్ వంట చేసి లంచ్ బాక్సులు పెట్టి వెళ్తుంది. ఇంకా సాయంత్రం వస్తుంది. హర్ష రోజంతా కంప్యూటర్తో ఫోన్తో కాలక్షేపం చేశాడు. అతడి అభిరుచికి తగ్గ ఫ్రెండ్స్ తోడయ్యారు. పిచ్చి పిచ్చి వీడియోలు చూడటం, ఫ్రెండ్స్కు షేర్ చేయటం అతడికి సరదా.
అతడిని పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు లేదు. స్కూల్లో మాత్రం క్లాస్ టీచర్ భయానికి హర్ష కొద్దిగా బుద్ధిగా ఉన్నా అతడి ప్రవర్తనలో తేడాని కవిత టీచర్ కనిపెట్టింది. హర్ష కొంచెం దారి తప్పుతున్నాడు అని ఆమెకు అర్థమైంది. 6 నెలల పరీక్షల్లో హర్షకు 80% కంటే తక్కువ మార్క్స్ వచ్చాయి. కార్పొరేట్ స్కూళ్లలో అటువంటి మార్కులు వస్తే అధమ స్థాయి అని అర్థం. 90% మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసే పిల్లల్ని మంచి స్టూడెంట్స్ అని, 90% కంటే తక్కువ మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ది మధ్యమ స్థాయి అని, 80% కంటే తక్కువ మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ది అధమ స్థాయి అని విభజిస్తారు. 9వ తరగతిలో అన్ని సెక్షన్ల నుండి మంచి స్టూడెంట్లను తీసి ఒక సెక్షన్లో వేస్తారు. దానినే ఏ సెక్షన్గా పిలుస్తారు. మధ్యస్థ స్టూడెంట్లను బి సెక్షన్లో వేస్తారు. అధమ స్థాయి స్టూడెంట్లు సి సెక్షన్లో ఉంటారు. ఏ సెక్షన్ పిల్లలకు కోచింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూళ్లకు ర్యాంకుల పంట పండిస్తారు కాబట్టి. కార్పొరేట్ స్కూళ్ళ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది. లక్షల్లో ఫీజులు అందరూ కడతారు, కానీ ప్రత్యేకమైన శ్రద్ధ బాగా చదివే విద్యార్థులపైనే ఉంటుంది. కవిత టీచర్ ఈ కార్పొరేట్ యాజమాన్య మనస్తత్వానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆమె వెనుకబడిన విద్యార్థుల విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వాళ్లను చదువులో పైకి తీసుకొని రావాలి అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు ప్రిన్సిపాల్ చందన కవిత టీచర్ని పిలిచింది. చూడు కవిత, మన స్కూల్ లక్ష్యం మంచి ర్యాంకులు తెచ్చుకోవటం. నీ టైం అంతా ఈ పూర్ స్టూడెంట్ల కోసం వృధా చేయకు. వాళ్ళకి ఎలాగూ ర్యాంకులు రావు. మన టార్గెట్ అందరూ పాస్ అవటం. ఎక్కువ మందికి ఫస్ట్ క్లాస్ రావాలి. స్టేట్ ర్యాంకులు తెచ్చే పిల్లల మీద ఫోకస్ చేయి. స్టేట్ ర్యాంకులు రాకపోతే మన స్కూలు నిలబడటం కష్టం. నువ్వు అర్థం చేసుకో. వెనుకబడిన పిల్లల్ని కొంతవరకు మాత్రమే పట్టించుకోవాలి. వాళ్ళు పాస్ అయితే చాలు. సి సెక్షన్ మీద అంత శ్రద్ధ అనవసరం. ర్యాంకులు రాకపోతే మన ఉద్యోగాలు ఉండవు. మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. చందన చెప్పింది నచ్చలేదు కవిత టీచర్కు. మేడం, ర్యాంకులు మార్కుల గురించి కాదు నా బాధ. పిల్లల నైతిక ప్రవర్తన గురించి. ఏ సెక్షన్ పిల్లలు బాగా చదువుతారు, వాళ్లకు ర్యాంకులే ధ్యేయం. వాళ్ళను కొంచెం పుష్ చేస్తే అద్భుతమైన ఫలితాలు తెచ్చి చూపిస్తారు. వీళ్ళు రేపొద్దున డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి అమెరికా, ఆస్ట్రేలియాలు వెళ్ళిపోతారు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారనే నమ్మకం కూడా లేదు. వీళ్ళు భవిష్యత్తును జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే బుద్ధిజీవులు. ఇక బి సెక్షన్ వాళ్ళు ఫస్ట్ క్లాసులు తెచ్చుకుంటారు. ఎలాగోలా డక్కా ముక్కీలు తిని జీవితంలో సెటిల్ అవుతారు. ఇక ఆఖరికి సి సెక్షన్ పిల్లలు. వాళ్లకు చదువులో ఎక్కువ మార్కులు రావు. మార్కులు రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ నైతిక ప్రవర్తన గురించి ఎవ్వరూ పట్టించుకుంటారు. స్కూల్లో చదివే అందరూ మన స్టూడెంట్లే కదా. వాళ్ళ తెలివిని బట్టి ర్యాంకులు ఉంటాయి. అసలు విద్యార్థులకు నీతి నియమాలు ఎప్పుడు ఎక్కడ నేర్చుకుంటారు? వాళ్ళను మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దటం ఎలా? సంఘానికి కీడు చేసే మనస్తత్వం పిల్లలకు అలవడుతుంది. దానిని అరికట్టాలి. గురువులుగా మంచి బోధించాలి. అది మన కర్తవ్యం. వారానికి 2 మోరల్ క్లాసులు పెట్టండి మేడం. పిల్లలకు కథల ద్వారా నీతిబోధ చేస్తూ ఉంటే కొందరైనా మంచి దారిలోకి వస్తారు. విద్యాలయాలు దేవాలయాలు మేడం. మన బాధ్యతను మనం మర్చిపోతున్నాం. పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువసేపు మనతోనే గడుపుతారు. స్టాప్ కవిత, నువ్వు మరీ ఓల్డ్ జమానాలో ఉన్నావు. ఈ సమయంలో 2 మోరల్ క్లాసులు అంటే చాలా కష్టం. స్పోర్ట్స్ క్లాసులు కూడా తీసేసి ట్యూషన్ క్లాసులు పెట్టాలి అని అనుకుంటున్నాను. అసలు నీ మైండ్ సెట్ మార్చుకో. స్కూల్ అథారిటీ వాళ్లకు వ్యతిరేకంగా మనం ఆలోచించనే కూడదు. వాళ్ళు చెప్పిందే వినాలి. పిల్లలకు ర్యాంకులు వస్తున్నాయా లేదా అన్నదే మన ధ్యేయం. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే మనకెందుకు? అది తల్లిదండ్రుల బాధ్యత. పనికి మాలిన సిద్ధాంతాలు నాకు చెప్పకు. నౌ యూ కెన్ గో, గట్టిగా చెప్పింది చందన. చేసేదేమీ లేక ప్రిన్సిపాల్ రూమ్ నుండి బయటికి వచ్చింది కవిత టీచర్. ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనుకుంటూ ప్రతి క్లాసులో అల్లరి పిల్లల జాబితా తయారు చేసింది. ఆమెకు సహాయంగా మరో 2 టీచర్లు వచ్చారు. ముగ్గురూ కలిసి చదువు మీద శ్రద్ధ పెట్టకుండా అల్లరి చేసే వాళ్లను ఏరి పెట్టుకున్నారు. ప్రతి సెక్షన్లో కనీసం 8 నుండి 10 మంది దాకా అల్లరి పిల్లలు తేలారు.
వారిలో కూడా ఎటువంటి అల్లరి చేస్తున్నారు అని విచారించింది కవిత టీచర్. కొంతమంది మామూలుగా కొంచెం దూకుడుగా మాత్రం ఉంటారు. కొంతమంది అల్లరితో పాటు పక్క వాళ్ళని కూడా ఏడిపిస్తారు. కొంతమంది మరీ విపరీతంగా అమ్మాయిలను ఏడిపించడం, వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడటం చేస్తారు. కొంతమంది తొందరగా దుర్వ్యసనాలకు మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ జాబితాలో హర్ష కూడా ఉన్నాడు. ఇలా నైతిక ప్రవర్తన సరిగా లేని పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసింది కవిత టీచర్. వచ్చే శనివారం స్కూల్ అయ్యాక స్కూల్ పక్కన ఉన్న శివాలయానికి పేరెంట్స్ని రమ్మని మెసేజ్లు పెట్టింది. పేరెంట్స్కు అర్థం కాలేదు. కవిత టీచర్ ప్రత్యేకంగా ఎందుకు రమ్మంటుంది? ఇది స్కూల్కి సంబంధించిన మెసేజ్ అయితే కాదు. అయితే ఆవిడ చెప్పినట్లు కొంతమంది పేరెంట్స్ శివాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అందరికీ అక్కడ జంపకానాలు పరిచి ఉన్నాయి. వచ్చిన వాళ్లకు మంచినీళ్ళు, బిస్కెట్స్ సర్వ్ చేస్తున్నారు వాణి, గీత టీచర్లు. మైక్ తీసుకుంది కవిత టీచర్. డియర్ పేరెంట్స్, నా అభ్యర్థనను మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరూ వినండి. మీ పిల్లల్ని బాగా చదివించాలని మన స్కూల్లో లక్షల్లో ఫీజులు కట్టి చేర్పించారు. ఇళ్లల్లో మీరు, ఇక్కడ మేము ఈ పిల్లల్ని ఎంత బాగా చదివించాలి అనుకున్నా వాళ్ళ ఐక్యూని బట్టే మార్కులు వస్తాయి. ఒక కోడెదూడ స్వతసిద్ధంగా తనకు ఉన్న శక్తిని బట్టి బరువు మోస్తుంది. దాని శక్తికి మించిన బరువును దాని నెత్తి మీద వేస్తే ఎక్కువ దూరం లాగలేదు. తెలివితేటలు అందరి పిల్లలకు ఒకే రకంగా ఉండవు. టీచర్ పాఠం క్లాసులో అందరికీ ఒకే రకంగా చెప్పినా కూడా పిల్లల్లో కొంతమందికే ఫస్ట్ క్లాస్ ఎందుకు వస్తుంది? పిల్లలు వాళ్ళల్లో ఉండే మేధస్సును బట్టి అర్థం చేసుకుంటారు. మార్కుల గురించి, చేరే కోర్సుల గురించి మనం పిల్లల్ని డిజైన్ చేద్దాం అనుకోవడం బుద్ధి తక్కువ అవుతుంది. పిల్లల్ని జెరాక్స్ కాపీలు తీసినట్లు స్కూళ్ళల్లో నుండి ప్రింటౌట్లు తీయలేం. వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని వెలికితీసి మంచి భవిష్యత్తుని అందించాలి. దానితో పాటు మంచి పౌరులుగా కూడా తీర్చిదిద్దాలి. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే డాక్టర్లతోనో ఇంజనీర్లతోనో మాత్రమే సాధ్యం అవ్వదు. అన్ని వృత్తుల వాళ్ళు కావాలి. దురదృష్టవశాత్తు మనకు ఈ విషయం అర్థం కావటమే లేదు. మనం రోజూ తినే అన్నంలో చారు, మజ్జిగ మాత్రమే పోసుకొని తింటున్నామా? అన్ని కూరలు, పప్పులు కలిపి తినటం లేదు. అన్నీ కలిపి తింటేనే మంచి పౌష్టికాహారం శరీరానికి అందుతుంది. అలాగే దేశానికి కూడా మంచి పౌరులు మన దేశానికి కావాలి, మరబొమ్మలు కాదు. ఇక రెండో విషయం, పిల్లల నైతిక ప్రవర్తన గురించి. మీ పిల్లల నైతిక ప్రవర్తన గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ విషయం చెప్పడానికే నేను ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీరు మీ పిల్లల్ని గమనించండి, వాళ్ళల్లో ఉన్న లోపాలను సరిదిద్దండి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ దాదాపుగా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లే. పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్న వాళ్లే. మీరు మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వాళ్లే. అయినా కూడా నేను చెప్పేది వింటారు అనే నమ్మకంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాను. కవిత టీచర్ ఒక నిమిషం ఊపిరి పీల్చుకుంది. అంతటా నిశ్శబ్దం. అందరూ విభ్రాంతిగా వింటున్నారు. కొనసాగించింది కవిత టీచర్. మంచి భవిష్యత్తు అంటే బ్యాంకు బ్యాలెన్సు, ఆస్తులు, షేర్లు, భద్రమైన ఉద్యోగం అంతేనా? అంతేకాదు, తల్లిదండ్రులను, కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే బాధ్యతాయుతమైన మనస్తత్వం ఉండటం, పక్క వాళ్లకు హాని చేయని వ్యక్తిత్వం, ఇతరులకు మేలు చేసే సజ్జనత్వం, సంఘానికి చీడపురుగుల్లా కాకుండా నీతి నియమాలతో జీవించే హుందాతనం. మీ పిల్లలు ఎంతో చదివినా, ఇంకెంతో సంపాదించినా మంచి గుణాలు లేకపోతే ఆ సంపాదన నిలుస్తుందా? ఆ చదువు అక్కరకు వస్తుందా? మిమ్మల్ని ప్రేమగా చూడకుండా మీ చర్మదశలో మిమ్మల్ని అనాథల్లాగా వదిలేస్తే మీకు సంతోషం కలుగుతుందా? ఆలోచించండి. కొద్దిగా మనసు పెట్టి మీ పిల్లల్ని మీరు బాగు చేసుకోండి. ఆగింది కవిత టీచర్. ఎదురుగ్గా ఉన్న పేరెంట్స్లో చలనం లేదు. అందరూ బిగుసుకొని వింటున్నారు. మళ్ళీ కొనసాగించింది కవిత టీచర్. మీ పిల్లల ప్రవర్తన గురించి ప్రతి ఒక్కరికి నేను పరిశీలించిన విషయాలు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నాను. మీ పిల్లల బాగు కోరి ఒక టీచర్గా నేను చేయగలిగినంత సహాయం స్కూల్కి సంబంధం లేకుండా చేస్తాను. నాకు ప్రతిఫలం ఏమీ ఇవ్వనవసరం లేదు. వీళ్ళు నా పిల్లలు అని భావించి మీతో ఇంతసేపు మాట్లాడాను. నన్ను
అర్థం చేసుకుంటారో లేదో అది మీ మీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక గురువుగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాననే తృప్తి నాకు మిగులుతుంది. కవిత టీచర్ ఉపన్యాసం అయిపోయిందన్నట్లు మైక్ తీసి పక్కన పెట్టి కూర్చుంది. సమావేశం అయిపోయింది. రాత్రి సుమ భర్త దగ్గరకు వచ్చింది. హర్ష నిద్రపోతున్నాడు. వాడు నిద్రపోయాక వాడి ఫోన్లో కంప్యూటర్లో హిస్టరీ చెక్ చేశాడు వినయ్. ఘోరంగా అనిపించింది. వాడు చూసే అశ్లీల వీడియోలు, వాడి చాట్స్ చూస్తే మతిపోయింది. ఎలా బాగు చేసుకోవాలి? హర్ష మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఇద్దరూ ఉద్యోగస్తులవడం, పని ఒత్తిడి, బాబుతో సమయం గడపకపోవటం వలన వాడు పక్కదారి పడుతున్నాడని అర్థమవుతుంది. హర్షకు మార్కులు తక్కువ వస్తున్నాయనే ఆందోళన కంటే వాడి క్యారెక్టర్ గురించిన బెంగ ఎక్కువైంది. మనం ఇద్దరం పట్టించుకోకపోవటం వలన వాడిలా తయారవుతున్నాడు. నువ్వు ఉద్యోగం మానివేయరాదు ఆలోచనగా అన్నాడు వినయ్. మీ ఒక్కరి జీతంతో ఎలా జరుగుతుంది? ఇల్లు లోను కూడా ఉంది. మనం లగ్జరీస్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. వాడికి కూడా డబ్బు విలువ తెలుస్తుంది. కష్టపడే మనస్తత్వం రావాలి. మా నాన్నకు మేము 3 పిల్లలం. మా నాన్న ఒక్కడి జీతంతో మమ్మల్ని పెంచలేదా? అప్పుడు మాకు ఈ సౌకర్యాలన్నీ లేవు. మేము చదివింది ప్రైవేట్ స్కూలు. అయినా ఇంతింత డబ్బు పోసి చదివింది లేదు. నువ్వు అంతే కదా, కష్టపడి చదివి వచ్చావు. డబ్బు విలువ, కష్టం విలువ మనకు తెలిసినంతగా వీడికి తెలియదు. మనం ప్రతిదీ సమకూర్చి పెడుతున్నాం. వీడికి స్పూన్ ఫీడింగ్ మానేయాలి. వీడిని ఈ వయసులో బాగు చేసుకోకపోతే కవితా టీచర్ చెప్పిందే నిజమవుతుంది. మన బ్రతుకు వృద్ధాశ్రమంలో తెల్లవారుతుంది. భర్త చెప్పింది విని మౌనంగా తలూపింది సుమ. ఆ తర్వాత ఇంట్లో కొన్ని మార్పులు జరిగాయి. సుమ ఆయాను మాన్పించింది. నాకు ఉద్యోగం పోయింది. 2 నెలలు మాత్రమే ఈ కంపెనీలో చేయాలి. అంతటా లే ఆఫ్ జరుగుతున్నాయి. ఇంకో ఉద్యోగం దొరుకుతుందో లేదో కూడా తెలీదు. మనకు కొత్త ఇంటి లోన్ కూడా ఉంది. నాకు మళ్ళీ ఇంత మంచి ఉద్యోగం దొరికేదాకా కొంచెం సర్దుకోవాలి. దేశంలో సాఫ్ట్వేర్ జాబ్స్ పరిస్థితి అంతగా బాగలేదు. కొంతకాలం తప్పదు. కొడుకుకు వివరించింది సుమ. అంతకు ముందులా లేదు ఇప్పుడు పరిస్థితి. హర్ష పొద్దున్నే లేచి తయారయ్యి తన బాక్స్ పెట్టుకొని కాస్త తల్లికి సహాయం చేయాలి. వంట మనిషి లేదు. పని మనిషి వస్తుంది కానీ అన్ని పనులు చేయదు. హర్ష, వినయ్ కలిసి సుమకు సహాయం చేస్తున్నారు. సుమ కారు అమ్మేశాడు వినయ్. రోజు స్కూల్ నుండి ఇంటికి రాగానే వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసి ఆరవేయటం, ఆరిన బట్టలు మడతలు పెట్టడం, పూల కుండీల్లో నీరు పోయటం హర్ష వంతు. ఆకలి వేస్తే దోశ పోసుకోవటం, బ్రెడ్ కాల్చుకొని తినటం, పాలు వేడి చేసుకుని తాగటం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. కాసేపటికి సుమ ఇంటికి వచ్చి పని చేసుకుంటూ పిల్లవాడి చేత హోంవర్క్ చేయిస్తుంది. ఇంతకు ముందులా కంప్యూటర్ గేమ్స్కి టైం లేదు. సాయంత్రం పక్కన ఉన్న షాపుకు వెళ్ళి కూరలు తేవాలి. బిగ్ బాస్కెట్లు, అమెజాన్లు, స్విగ్గీలలో ఆర్డర్లు పెట్టడం లేదిప్పుడు. 2 నెలల తర్వాత జాబ్ మానేసింది సుమ. ఇంట్లో ఖాళీగా ఉండటం సుమకు ఇష్టం లేదు. ఇంట్లోనే పచ్చళ్ళు, స్వీట్స్, హాట్స్ చేస్తూ సహాయానికి 2 పనివాళ్లను పెట్టుకుంది. వాటిని కాలనీలోనే అమ్మటం మొదలుపెట్టింది. హర్ష ఫుడ్స్ అనే యాప్ క్రియేట్ చేశాడు వినయ్. హర్ష స్కూల్ నుండి వచ్చేసరికి సుమ పనివాళ్లను పంపించి వాడి కోసం టిఫిన్ చేసి రెడీగా ఉంటుంది. స్వీట్ల డబ్బాలకు లేబుల్స్ అంటించడం, అట్టపెట్టెల్లో పెట్టడం హర్ష వంతు. ఆ తర్వాత సుమ వాడి చదువు దగ్గరుండి చూసుకోవటంతో చదువులో కాస్త మెరుగయ్యాడు హర్ష. వినయ్ రాత్రిపూట హర్ష పక్కనే పడుకుని ఏదో ఒక పుస్తకం గురించి చెప్పి దానిని చదివించేవాడు. కొద్ది కొద్దిగా హర్షలో మార్పు ప్రారంభం అయింది. పక్కన ఇంట్లో, ఎదురింట్లో ఉన్న ఆడపిల్లల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని వినయ్ హెచ్చరించటంతో ఇప్పుడిప్పుడే అతడి ప్రవర్తనలో కొంచెం సంస్కారం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు స్కూల్లో కొడుకు ప్రవర్తన గురించి కవితా టీచర్తో మాట్లాడుతూ ఆమె సలహాలు తీసుకుంటూ చదివిస్తుంది సుమ. 10th క్లాస్ పరీక్షలు అయ్యాయి. హర్షకు 90% మార్కులు వచ్చాయి. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు? కొడుకును ప్రశ్నించాడు వినయ్. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేద్దామనుకుంటున్నాను. మామూలు కాలేజీ అయినా పర్వాలేదు. నా చదువుకు ఎక్కువ డబ్బు పెట్టకండి. అమ్మ ఫుడ్ బిజినెస్ పెంచుకుంటే సరిపోతుంది. సంతోషంతో కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు వినయ్. మెల్లగా కాలం గడిచింది. హర్ష ఫుడ్స్ పెట్టి 10 ఏళ్లయింది.
కొత్త ఇల్లు కొన్నాడు హర్ష. వ్యాపారాన్ని లాభాల బాటలో పరిగెత్తించాడు. ఈరోజు హర్ష చక్కని వ్యక్తిత్వం కలిగిన నవ యువకుడు. తల్లిదండ్రులను ప్రేమతో సేవించే తనయుడు. సంఘ మర్యాదలను పాటించే సజ్జనుడు. పరులకు సహాయపడే ఉత్తముడు. గృహప్రవేశానికి బంధువులందరూ వచ్చారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ హర్ష ప్రయోజకత్వాన్ని పొగిడేవాళ్లే. అప్పుడే కారులో నుంచి దిగింది కవిత టీచర్. పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళారు వినయ్, సుమ. ఆమెను చెరో చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చారు. సోఫాలో కూర్చుంది కవిత టీచర్. టీచర్ని చూసి హర్ష చాలా సంతోషించాడు. వచ్చిన అతిథుల్లో హర్ష స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ వచ్చి టీచర్ని పలకరించారు. లోపల నుంచి సుమ పెద్ద వెండి పళ్ళెం తెచ్చింది. వెండి చెంబుతో నీళ్లు తెచ్చాడు వినయ్. టీచర్, ఈ శుభ సందర్భంలో మీకు పాదపూజ చేయాలనుకుంటున్నాము అంటూ టీచర్ పాదాల దగ్గర కూర్చున్నారు భార్యాభర్తలిద్దరూ. అయ్యో, అదేమీ వద్దు, పాదపూజలేమిటి పూలిష్గా అంది కవిత టీచర్ మొహమాటంగా. లేదు టీచర్, మీరు మాకు మార్గదర్శకులు. మీరు మాకు చేసిన సహాయానికి మీ రుణం మేము ఏ విధంగానూ తీర్చుకొనలేము. మా చేతుల మీదుగా మీకు ఈ చిరు సత్కారం చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది అంటూ సుమ కవిత టీచర్ పాదాలను మృదువుగా పట్టుకొని పళ్ళెంలో పెట్టింది. హర్ష, ఇలారా అంటూ వాడి చేత టీచర్ కాళ్ళు కడిగించింది. కవిత టీచర్ కళ్ళల్లో నుంచి జలజల ఆనంద బాష్పాలు రాలాయి. సుమ ఆమె మెడలో పూలమాల వేసి పట్టుచీర పెట్టింది. ఈరోజు మా బిడ్డ ప్రయోజకుడయ్యాడు అంటే తల్లిదండ్రులుగా మా గొప్పతనం ఏమాత్రం కాదు. మా వెనుక కవితా టీచర్ శ్రద్ధ, నిబద్ధత ఉన్నాయి. ప్రతి స్కూల్లో కవితా టీచర్ లాంటి గురువులు ఇద్దరు ఉన్నా చాలు, బిడ్డలందరికీ బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఒక మంచి గురువు బిడ్డలను ప్రభావితం చేసినట్లు ఇంకెవ్వరూ చేయలేరు. అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు పెద్దలు. కవితా టీచర్ కంటే ఆత్మీయులు ఎవరున్నారు అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నాడు వినయ్. టీచర్, మీరు నాకెందుకులే అని మమ్మల్ని వదిలేసి ఉంటే ఈరోజు మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళమో తలుచుకుంటేనే భయమేస్తుంది. మీకు నా జన్మంతా రుణపడి ఉంటాను. నిజమే కదా మరి, గురువే దైవం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.